హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. అయితే ఫోన్ తీసుకుందామని వెళ్తున్నాము. మా పాపకి ఫోన్ అది ఆగిపోయింది, వేరే కొత్తది తీసుకుందామని వెళ్తున్నామండి. ఓకే, ఎక్కడ? ఏలూరు రోడ్డా? ఏలూరు రోడ్ అండి. మా పాప ఆటో బుక్ చేస్తుంది. మేమందరూ వెళ్ళి ఆయన మంచిది ఏదైనా సెలెక్ట్ చేసుకొని మరీ ఎక్కువ కానీ మరీ తక్కువ కాకుండా మధ్య రకంగా తీసుకుంటామండి. మంచిది ఏదైనా మంచి కంపెనీ ఏది ఉంటే అది తీసుకుందాం అనుకుంటున్నాం. ఓకేనండి, వెళ్ళి వస్తాం. ఇదిగోండి, మేము ఆటో బుక్ చేసాం. కొన్ని ఏంటంటే కొంతమంది రాకుండా క్యాన్సిల్ చేసుకుంటున్నారు. దానికోసం వెయిటింగ్ చేస్తున్నాం రోడ్డు మీద. మా బొడ్డోడు అయితే వెళ్దాం అంటారు. స్కూటర్లో ఆటోలు చూసినా కానీ ఎక్కుదామని చూస్తూ ఉంటుంది. అది తెలియదుగా బొడ్డోడికి. ఇంటి ఎదరికొచ్చావు? లైట్ లేదు, లైట్ ఎందుకన్నా వీధి లైట్లు వేయలేదు, అందుకని చీకటి కొంత వస్తున్నట్టుంది ఆటో. చూడండి, వెళ్దాం. అదిగో వస్తున్నట్టుందిగా. ఎక్కండి. ఇదిగోండి, ఆటో అయితే వచ్చింది, మేము ఎక్కుతున్నాము. ఎక్కడికి? విజయనగరం దగ్గరకా? ఎందుకు? ఇదిగోండి, ఇప్పుడు ఒక ఆటో వచ్చిందండి. అడిగాము, చాలా ఎక్కువ అడిగాడు. 150 రూపాయలు అండి. ఇక్కడే 3 కిలోమీటర్లు. అదే ఓబర్ బుక్ చేసాం అనుకోండి 50 రూపాయలు 40 రూపాయలు. మరి అంత ఎక్కువ అడిగితే ఎలాగా? ఎక్కువ అడిగితే సరే వద్దులే అని చెప్పి మళ్ళీ బుకింగ్కి చేస్తున్నాం. ఇదిగోండి, ఆటో అయితే మాట్లాడుకొని ఇక్కడ సెల్ షాప్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ మంచి మోడల్ సెలెక్ట్ చేసుకొని, అవి మాకు తెలీదు, మా ఫాదర్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు మా పొద్దున సెలెక్ట్ చేసుకుంటాడు. అక్కడ మంచి సెల్ తీసుకొని మళ్ళీ తర్వాత మీకు చూపిస్తామండి. ఏం తీసుకుంటా? సెల్ ఫోనా? సరే, ఓకే. మా పాప వివోలో ఒక మోడల్ సెలెక్ట్ చేసుకుంటే అది ఈఎంఐలో చేస్తున్నారు, అది ఫైనాన్స్ చేస్తున్నారు. అక్కడ ఆధారు తాను సబ్మిట్ చేశారు, అవన్నీ చూస్తున్నారు డీటెయిల్స్. ఇటువంటి పిల్లలు అల్లరి చూడండి ఎలా ఉందో. ఇక్కడ వేరే పిల్లలు కూడా వచ్చి అల్లరి చేసి పెడతాం షోరూమ్ అంతా. ఫ్రెండ్స్, చూశారుగా మా బొడ్డోడు అల్లరి. ఈ సోనీ విధానంతో తిరిగేసి గందరగోళం చేస్తున్నాడు ఫ్రెండ్స్. మేమైతే మొబైల్ తీసుకొని బయటకు వచ్చామండి. బిల్లు అన్నీ కట్టేసాం. అవి ఈఎంఐ ఎంత కట్టించుకుంటారు, మేము డౌన్ పేమెంట్ ఎంత కట్టామన్నది ఇంటికి వెళ్ళిన తర్వాత మొబైల్ చూపిస్తూ చెప్తామండి. అదండి, మాట్లాడు అదే.
ఇప్పుడే షాప్ నుంచి వచ్చాం మొబైల్ తీసుకొని. ఇగో పాపం మా అమ్మాయిను ఆకలితో ఉన్నారు. అది అయింది ఇప్పుడు. అయిపోయిందండి. సరిగ్గా ఫోన్ చేయాలి నిద్ర అవుతుందని. ఇంకేం చేసామంటే ఈయన వచ్చి టిఫిన్ తీసుకొచ్చారు చపాతి. ఇంక చపాతి తిన్నాక మా పాపకి ఏం ఫోన్ తీసుకుందో చూపిస్తామండి. టిఫిన్ చపాతీ తీసుకొచ్చానండి. మిగతా ఎందుకులే అని చెప్పి నైట్ బాగుంటుంది చపాతీ అని తెచ్చాను. నేను కూడా చపాతీ తిన్నాను. తిని వీళ్ళిద్దరికి తీసుకొచ్చాను. మా పాప ఏంటంటే ఇప్పుడే కొంది కదా ఫోను, చూసుకుంటుంది ఎట్టుంది ఏంటి క్లారిటీ ఎలా ఉంది, అందులో ఫీచర్స్ దాన్ని సెట్టింగ్ చేస్తుంది. కొత్త ఫోన్ కదా, ఫీచర్స్ ఎలా ఉన్నాయని క్లారిటీ అన్నీ చూసుకుంటుంది. ఇంకా అదే పని మీద ఉంటుంది. 2-3 రోజులకి అదే పని. చూసారా అదిగోండి. నువ్వు టిఫిన్ తిన్నాక ఫోన్ చూపిద్దాం. 40 రూపాయలు చపాతీ. బాగుంటుంది. చపాతీ తీసుకొచ్చారు, వేడిగా కాలిపోతుంది. ఇదిగోండి. ఇంక ఒక చపాతీ తినేసేసి ఒక గ్లాస్ మజ్జిగ వేసాను అనుకోండి, ఈరోజు ప్రశాంతంగా పర్లేదు. అది ఇంకెందుకు భోజనం అంత మళ్ళా భోజనం చేద్దాం అనుకున్నా అంటే టాబ్లెట్లు వేసుకుంటాయి కదా, సరిపోదేమో. సరే సరే తిను. ఎలా ఉందో చెప్పు. చాలా బాగుంది. అక్కడ బాగుంటుంది కదా. నేను అప్పుడప్పుడు తీసుకొస్తా ఉంటాను చపాతీ నైట్ పూట. చాలా బాగుంటారు. కూర మాత్రం చాలా బాగా చేస్తారు. చాలా బాగుంటుంది. ఇదిగోండి మా పాప ఈ ఫోన్ తీసుకుంది. వివో అన్నమాట. ఈ కలర్ తీసుకుందండి. అటు కూడా చూపించు. వివోలే అదే ఎదర కూడా చూపిస్తాయి. కలర్ ఇదిగోండి. ఈ కలర్ బాగుందని తీసుకుంది. ఏం కలర్ చిన్ని? పింకా? పర్పుల్ అంటండి. పర్పుల్ కరెక్ట్ క్లియర్ గా బాగుందండి ఫోను. అయితే ఆమెకి ఫోన్ ఉంది ఆల్రెడీ. మా మనవరాలు ఏం చేసిందంటే మన నీళ్ళలో వేసేసి అది పని చేయట్లేదు. నీళ్ళల్లో కూడా వేసింది, స్పీకర్ లో నీళ్ళు వెళ్ళిపోయింది. ఇంకా దానివల్ల ఇంకెందుకు వేరేది కొనుక్కుంటానంది. ఇంకా ఆమె పాత ఇవ్వటం ఎప్పుడైనా ఆడుకుంటాయి. ఇంక ఇదిగోండి ఇది తీసుకుంది మా పాప. ఇది ఇంకెంత దాని తోడు ఏమిచ్చారు చూడు. అందులో ఉంటుంది చార్జర్ ఇస్తారు ఎవరైనా. చార్జర్ చూపించు. ఇవ్వరా? అక్కడ ఉంటే ఇస్తారు. కొన్ని మోడల్స్కి అయితే చార్జర్. ఇదిగోండి చార్జర్ అను. చార్జర్ మామూలు ఫోన్కి ఎవరైనా ఇస్తారు. కేబుల్ కూడా కొన్ని మోడల్స్ ఉండవులే, నీకు తెలియదు. అదిగోండి కేబుల్ అను చార్జర్ ఇచ్చారు. మంచిది, బాగుంది. అయితే ఫ్రెండ్స్ ఇటు చూడు ఫ్రెండ్స్. 32,000 చెప్పారు, 30,000కి ఇచ్చారు. ఇటు చేసి మళ్ళీ 32కి వెళ్ళారు. అంటే ప్రాసెసింగ్ ఛార్జీలు అని ఏదో చెబుతారు. చెప్పడానికి మనకి ఏదో డిస్కౌంట్ అంటారు కానీ అలా ఏమీ లేదు. ఇంకంతేగా. మా పాపకైతే నచ్చింది, ఏమికైతే పెద్దగా నచ్చలేదు. నాకు నచ్చినా నచ్చపోయినా మా బాబుది వేరే ఉంది, నాది అన్ని ఇవే. ఇప్పుడు ఇవి తీసుకునే ఈ ఫోన్లే మోడల్స్ వేరే ఉంటాయి. నాకేంటంటే ఇంకేమైనా తీసుకుంటే బాగుండు అనిపించింది. నాకైతే అంత నచ్చలా. ఇప్పుడు మనకు నచ్చక్కర్లేదు, ఎవరు తీసుకుంటే వాళ్ళకి నచ్చాలి. నేను తీసుకుంటే నాకు నచ్చాలి. అది నేను అందుకని అలాంటివి పట్టించుకోను. మా పాపకు అయితే నచ్చిందండి. నీకు ఏది బాగుంటే తీసుకొచ్చింది అని చెప్పాను, తీసుకుంది. వాళ్ళకి నచ్చాలి. అందులో మనకన్నా వాళ్ళకే బాగా తెలుసు ఫోన్ల గురించి, మనకేం తెలుసు. అది ఫ్రెండ్స్ ఈ రోజుకి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. కామెంట్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్ అండి.